అధికారంలో ఉండేటువంటి పార్టీ అభ్యర్థిని ఓడించటానికి సరి అయినటువంటి ఎన్నిక ఈరోజు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఓడించి వాళ్ళకు గనక బుద్ధి చెప్పినట్లయితే ఖచ్చితంగా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ప్రజలకు కావాల్సినటువంటి పనులేంటివి, విద్యార్థులు ఏ రకంగా ఆలోచిస్తున్నారు, లేకపోతే యూనివర్సిటీస్ ఏ రకంగా ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఏ రకంగా ఉంది, గతంలో ఏం చెప్పారు, ఏం మర్చిపోయినారు, మర్చిపోయి అబద్ధాల రూపంలో ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాలంటే ఈ నెల 14వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి ఈ ప్రభుత్వం నియమించినటువంటి డిక్లేర్ చేసినటువంటి అభ్యర్థుల్ని ఓడించటమే లక్ష్యంగా పెట్టుకోవటానికి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక సరి అయినటువంటి ఎన్నిక అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఇవాళ ఒక క్యాండిడేట్ మాట్లాడుతూ అసలు ఖాళీలు అనేటువంటి భర్తీ చేయకపోతే నేను 3 నెలలకు రాస్తానని ఒక ఆయన మాట్లాడతాడు. అంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి కన్నులు లేవా? ఈరోజు 33 జిల్లాల్లో అనేక జిల్లా హెడ్స్ ఎవరైతున్నారో, జిల్లాకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు ఎవరైతున్నారో, అది ఇరిగేషన్ కావచ్చు, R&B కావచ్చు, లేకపోతే ఇంకొక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు, రిజిస్ట్రేషన్ యొక్క ఆఫీస్ కావచ్చు, దేంట్లో కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ లేరు. ఒక్కొక్కడు 3-4 జిల్లాలకు ఇన్ఛార్జి రూపంలో ఉన్నారు. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి జిల్లా అధికారులే లేరని అంటే మీ దృష్టికి రాలేదా? కన్ను లేవా? వినపడవా? కనపడవా? ఎందుకు ఆ రకంగా అబద్ధాలు చెప్పి మాట్లాడతారు? నోరుందని చెప్పి. ఇంకొక ఆయన మాట్లాడతారు, ఇక్కడున్నటువంటి అభ్యర్థి దీనికి పోటీ చేశాడు, దానికి పోటీ చేశాడు అని అంటే, మీ మామ ఎమ్మెల్యేకి ఎంపీకి ఒకటేసారి రెండింటికి ఎందుకు పోటీ చేశాడు? అడిగేటోళ్ళు లేకనా? మర్చిపోయినవా? ఆ రకంగా పోటీ చేసి ఖాళీ చేస్తేనే కదా నువ్వు మళ్ళీ వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం అంటే అబద్ధాల కోరు ప్రభుత్వం, అవాస్తవాలు చెప్పి మభ్యపెట్టేటువంటి ప్రభుత్వం. ఈరోజు ప్రజలు ఈ యొక్క ప్రభుత్వంలో చెప్పేటువంటి మాటలకి, ముఖ్యమంత్రి మంత్రులు చెప్పేటువంటి మాటలకి ఎవరు వినటానికి, నమ్మటానికి సిద్ధంగా లేరని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకనే ఈసారి ఈ ఎన్నికల్లో 10 లక్షల మంది పైగా ఓటర్స్ ఉన్నారు. ఈ 10 లక్షల మందిలో సగం పైన కొత్త వాళ్ళే ఉన్నారు. కాబట్టి కొత్త వాళ్ళు వారికి మొదటిసారి ఓటేసేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ ఎన్నికల యొక్క ప్రాసెస్ ఏదైతుందో దీన్ని అర్థం చేసుకొని వారి యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈరోజు మనం అనేక శ్రమకు ఓర్చి మన యొక్క ఓటును రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి మనం 14వ తారీఖు నాడు ఓటు వేయబోతున్నాం. ఆ ఓటు వేసేటువంటి ప్రాసెస్లో మనం ఇంత శ్రమ పడ్డాం కాబట్టి, ఈ ప్రభుత్వాన్ని ఎట్లాగైనా ఓడించాలనుకుంటున్నాం కాబట్టి, మిగతా ఎన్నికలకి ఈ ఎన్నికకి వ్యత్యాసం ఉంది. మిగతా ఎన్నికలలో ఎమ్మెల్యే, ఎంపీ లేదా సర్పంచ్ ఇటువంటి ఎన్నికల్లో ముద్దర ఉంటుంది, ముద్దర మాత్రమే వేస్తాం. కానీ దీంట్లో ఆ రకంగా కాదు. ప్రతి ఓటరు యొక్క విలువను ఈ యొక్క ఎన్నిక గుర్తిస్తుంది. కాబట్టి నేరుగా ఎవరికో ఒకరికి ఓటేస్తే సరిపోయేటువంటి ఎన్నిక కాదు. ఈ యొక్క కౌన్సిల్ ఎన్నికలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి గ్రాడ్యుయేట్స్, బుద్ధిజీవులు ఎవరైతున్నారో నేను చెప్పేటువంటి దాన్ని జాగ్రత్తగా విని ఈ యొక్క ఓటును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ యొక్క ఎన్నికల యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో ఆ యొక్క ఎన్నికల ప్రక్రియని మనం అర్థం చేసుకోవాలి. ప్రిఫరెన్షియల్ ఓట్ అంటాం.
ఈ ప్రిఫరెన్షియల్ ఓట్లో మనం వేసేటువంటి ఓటు అంకె మాత్రమే వేయాలి, ఒకటి మాత్రమే వేయాలి, పేరుకు ఎదురుగా వాళ్ళు ఇచ్చినటువంటి పెన్తో మాత్రమే వేయాలి. ఆ యొక్క ఓటింగ్ వెళ్ళినప్పుడు మనకిష్టం ఉన్నటువంటి అభ్యర్థికి అతడు 30వ నెంబర్లో ఉండొచ్చు, 62వ నెంబర్లో ఉండొచ్చు, లేకపోతే 90వ నెంబర్లో ఉండొచ్చు, లేదా 1వ నెంబర్లో ఉండొచ్చు, 2వ నెంబర్లో ఉండొచ్చు. మనకు నచ్చినటువంటి అభ్యర్థికి మీరు మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి వేయండి. ఆ తర్వాత ఆయన కాదు అనుకున్నప్పుడు రెండో ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో రెండో ప్రిఫరెన్స్ని రెండో అభ్యర్థికి వేయండి. అతడు కాదనుకున్నప్పుడు మూడో అభ్యర్థికి వేయండి. ఆ రకంగా 90 వరకు మీరు ప్రాధాన్యత ఓట్లు వేస్తే 90వ ఓటు కూడా 1వ ఓటుకి ఎంతైతే విలువ ఉందో అంతే విలువ ఉంటుంది. అల్టిమేట్గా మీరు వేసేటువంటి అభ్యర్థి గెలవాలి, గెలిచేటువంటి అభ్యర్థికే మేము వేస్తున్నామనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో పూర్తి కాలమ్స్ అన్ని కూడా నింపాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంక్లూడింగ్ క్యాండిడేట్స్, నేను నిలబడ్డాం, 90 మంది మేము నిలబడ్డాం, నా ఒక్కటి ఓటేసుకుంటే సరిపోతుంది అనేటువంటి ఆలోచన తప్పు. నేను గెలవకపోతే కనీసం నా తర్వాత ఎవరుంటే బాగుంటుంది అనేటువంటి నిర్ణయం మీరు చేయాలి. కాబట్టి క్యాండిడేట్స్తో సహా అందరూ కూడా ప్రాధాన్యతా క్రమంలో అన్ని ఓట్లు వేయాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు మనకు ప్రాధాన్యత ఓటు వేసేటప్పుడు ఒకరికి ఒక నెంబర్ వేసిన తర్వాత ఇంకోరికి కూడా ఒకటే వేయొద్దు, 2, 3 ఆ రకంగా వేయాలి. అదే రకంగా 1, 2 తర్వాత జంప్ చేసి 3 వేయకుండా 4 వేసినట్లయితే అది మురిగిపోతుంది. దాని మీద ఏ రకమైనటువంటి ఏలుముద్దలు కానీ లేకపోతే పెన్ మార్క్ కానీ లేకపోతే ఇంకో రకంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉన్నా ఇది మురిగిపోతుంది. కాబట్టి 1వ నెంబర్ వేసిన తర్వాత కంటిన్యూటీలో 2, 3, 4 ఈ రకంగా 90 వరకు మీరు వేసుకుంటూ పోవచ్చని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. దీంట్లో తొలి రౌండ్లోనే మొదటి రౌండ్లో ఎవరైతే హయ్యెస్ట్ వచ్చినాయో ఆ అభ్యర్థి గెలవాలనేటువంటి గ్యారంటీ లేదు. తొలి రౌండ్లో కాకుండా 20వ రౌండ్లో వచ్చినటువంటి వాడు కానీ 21వ రౌండ్లో వచ్చినటువంటి వాడు కూడా గెలిచేటువంటి అవకాశాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఎన్నికల ప్రాసెస్ని మనం అర్థం చేసుకోవాలి. మీ యొక్క క్లారిటీ కొరకు నేను ఒక డెమో కూడా ఏర్పాటు చేశాను. ఆ డెమో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే చెప్తాను. వినపడుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఉదాహరణకి మొత్తం 1500 ఓట్లు ఉన్నాయి. 1500 ఓట్లలో 1100 మంది ఓటేశారు. ఈ 1100 ఓట్లలో ఒక 100 ఓట్లు చెల్లలేదనుకుందాం. అంటే ఏలు కానీ లేకపోతే నెంబర్ సరిగ్గా వేయకుండా కానీ లేకపోతే ఏదన్నా రీజన్ కావచ్చు. ఆ 100 ఓట్లు చెల్లకపోతే మొత్తం చెల్లినటువంటి ఓట్లు 1000. ఈ 1000కి క్యాలిక్యులేట్ చేస్తారు. 1000 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సీట్స్ +1 అంటే డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సీట్స్ అంటే 1, దానికి 1 కలిపితే 2. 1000ని 2తో డివైడ్ చేస్తే 500 వస్తుంది. దానికి 1 కలిపితే 501 అవుతుంది. కాబట్టి ఏదైనా గెలవాలనంటే 501 ఓటు కావాలి సుమారు. ఈ యొక్క ఎగ్జాంపుల్ ప్రకారం ఇక్కడ 10 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ 10 మంది అభ్యర్థులలో మొదటి రౌండ్లో అనంత్ అనేటువంటి వ్యక్తికి 210 వచ్చినాయి, భాస్కర్కి 190 వచ్చినాయి, చైతన్యకి 110, 90, ఫిలిప్ 80, గణేష్ 70, హనుమ 40, జానకి 40. కాబట్టి
మొదటి రౌండ్లో ఎవరికి సరిపోయేటువంటి కనుక అందరికంటే తక్కువ వచ్చినటువంటి కౌంటింగ్లకి తీసేస్తారు. ఈ జానకి వచ్చినటువంటి 40 ఓట్లలో సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి అనే చూస్తారు. ఈ జానకి వచ్చినటువంటి దాంట్లో అనంత్కి ఒక్కటి కూడా రాలేదు, భాస్కర్కి 4 వచ్చినాయి, చైతన్యకి 11, 5 వచ్చినాయి, ఈశ్వర్ 2, గణేష్కి 1, హనుమకు 5, ఐజాక్కి 5. ఇవన్నీ కలిపితే 36 అయినాయి. ఓట్లు ఏంటంటే ఒకటి కాబట్టి ఆ 4 ఓట్లు మురిగిపోయినట్టుగా లెక్క. కాబట్టి ఇవంతా లెక్కేసిన తర్వాత దీనికి తర్వాత టోటల్గా ఎంత వచ్చినాయి చూసాం. ఎవరికి కూడా 501 ఓటు రాలేదు. కాబట్టి 501 ఓటు రాలేదు కాబట్టి తక్కువ ఉన్నటువంటి ఐజాక్ ఎవరైతే ఉన్నారో ఐజాక్ 50 + 5 55 అయినాయి. ఈ 55ని థర్డ్ రౌండ్లో ఇప్పుడు థర్డ్ రౌండ్లో అనంత్కి థర్డ్ రౌండ్లో ఈ 55లో అనంత్కి 1 వచ్చింది, భాస్కర్ 2, 5 కూడా మూడో రౌండ్ కూడా ఈ యొక్క ఐజాక్ ఓట్లలో 4 ఓడిపోయినాయి. మొత్తం 51 ఓట్లే సెకండ్ ప్రిఫరెన్స్ వేసినారు. కాబట్టి ఈ రెండో రౌండ్ తర్వాత మూడో రౌండ్లోకి లెక్కేసినప్పుడు రాలేదు. కాబట్టి 5 దీంట్లో అందరికంటే తక్కువ ఉన్నటువంటి ఎలిమినేట్ చేస్తారు. హనుమ ఇక్కడ 10, మొదట అనంత్కి 10 వచ్చి 10, 20, ఇక్కడ 1, 66లో 1 మంది సెకండ్ ప్రిఫరెన్స్ వేయలేదు, సెకండ్ కానీ థర్డ్ కానీ. కాబట్టి 21 మంది 45 మాత్రమే వీళ్ళకి కౌంట్ అయినాయి. ఆ రకంగా చేసిన తర్వాత వీళ్ళకి 4వ రౌండ్లో కూడా ఎవరికి కావాల్సినటువంటి 501 ఓటు రాలేదు. కాబట్టి ఇప్పుడు గణేష్ ఎలిమినేట్ అవుతాడు. గణేష్ ఓట్లు 73. ఈ 73లో 6 ఓట్లు ఇక్కడ పంచారు. 73లో 8 అనంత్కి వచ్చినాయి, 30, 1. ఈ రకంగా వచ్చిన తర్వాత 5వ రౌండ్ తర్వాత టోటల్గా చూసినట్లయితే 229, 213, 210, 102, 87. కాబట్టి ఈ రకంగా చూసినట్లయితే కూడా 501 ఓటు రాలేదు. కాబట్టి 6వ రౌండ్ అప్పటికి ఇక్కడ తక్కువ వచ్చింది కాబట్టి ఫిలిప్ ఎలిమినేట్ అవుతాడు. ఈ ఫిలిప్ ఎలిమినేట్ అయినప్పుడు ఈ ఫిలిప్ మొత్తం 20 అనంత్కి వచ్చినాయి, 40 వచ్చినాయి, 20 చైతన్య దస్తగిరికి వచ్చింది, ఈశ్వర్కి ఏం రాదు. కాబట్టి తర్వాత చూసినట్లయితే 249, 31, 6 ఓట్లు మురిగిపోయినాయి. కాబట్టి 6వ రౌండ్కి 501 ఓటు రాదు. 7 యొక్క ఈశ్వర్ని ఎలిమినేట్ చేసినారు. ఈశ్వర్ని ఎలిమినేట్ చేసిన దాంట్లో అనంత్కి 38 ఓట్లు వచ్చినాయి, భాస్కర్కి 35 వచ్చినాయి, చైతన్యకి 25 వచ్చినాయి, దస్తగిరికి 1 వచ్చింది. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఒకవేళ ఇక్కడ వచ్చినటువంటి దీంట్లోకి వెళ్ళి ఎవరైనా జానకి చేసినారు సెకండ్ ప్రిఫరెన్స్, అది థర్డ్ ప్రిఫరెన్స్ చూస్తారు. థర్డ్ ప్రిఫరెన్స్ ఐజాక్ చేసినారు, ఐజాక్ ఆల్రెడీ ఎలిమినేట్ అయినాడు కాబట్టి 4th ప్రిఫరెన్స్ హనుమకి వేస్తే హనుమ కూడా ఎలిమినేట్ అయినాడు కాబట్టి 5th ప్రిఫరెన్స్ గణేష్కి వేస్తే గణేష్ కూడా ఎలిమినేట్ అయినాడు కాబట్టి 6th ప్రిఫరెన్స్ ఇక్కడ వేస్తే ఈయన కూడా ఫిలిప్ ఎలిమినేట్ అయినాడు కాబట్టి 6th ప్రిఫరెన్స్ కూడా కౌంట్ అవుతుంది, కౌంట్ అవుతూ పోతుంటాయి. కాబట్టి ఆ రకంగా కౌంట్ అయినటువంటి వాళ్ళల్లో 38 అనంత్కి వచ్చినాయి, 35 భాస్కర్కి వచ్చినాయి, 25 చైతన్యకు వచ్చినాయి, 1 ఇక్కడ వచ్చింది.
కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత 7వ రౌండ్లో చూస్తే అప్పుడు కూడా ఎవరికి 501 ఓటు రాలేదు. 287, 88, 256 నేరోలో వచ్చేసినారు. అంటే ఫస్ట్ ఉన్నటువంటి వ్యక్తి నేరోలో వచ్చినారు. నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి దస్తగిరిని ఎలిమినేట్ అవుతాడు. దస్తగిరి ఎలిమినేట్ అయినప్పుడు దస్తగిరిలో ఉండేటువంటి 114 ఓట్లలో 15 అనంత్కు వచ్చినాయి, 40 వచ్చినాయి. ఈ చైతన్య కొరగా దీంట్లో 164 ఓట్లు వాళ్ళు వేయలేరు, మురిగిపోయినాయి. అప్పుడు మిగిలినటువంటి దీంట్లో 3 మిగిలినారు. అనంత్కు 302, చైతన్యకు 304, భాస్కర్కి 304, చైతన్యకు 305. కాబట్టి ఇప్పుడు దీంట్లో తక్కువ అనంత్ వచ్చాడు. అంటే అనంత్ లీడ్లో ఉన్నా ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన తగ్గిపోయినాడు కాబట్టి ఈయనను ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు అనంత్ ఉన్నటువంటి 302 ఓట్లను ఎలిమినేట్ చేసినప్పుడు ఆయన దాంట్లో 28 ఓట్లేమో భాస్కర్కి వచ్చినాయి, 70 ఓట్లేమో చైతన్యకు వచ్చినాయి. మిగతా ఓట్లన్నీ కూడా మురిగిపోయినాయి. కాబట్టి చివరికి వచ్చేటప్పటికి ఇక్కడ 372, 375. కాబట్టి 8వ రౌండ్ తర్వాత ఈ రకంగా వచ్చింది. కాబట్టి ఇంక ఎలిమినేట్ చేయాలంటే ఈ చైతన్య ఒక్కడే, భాస్కర్ ఒక్కడే. కాబట్టి భాస్కర్కి ఈయనకు 3 ఓట్ల తేడా ఉంది. కాబట్టి 372 ఉండేటువంటి భాస్కర్ని ఎలిమినేట్ చేస్తే చైతన్య 375. కాబట్టి 5 వస్తేనే, కానీ ఇంకెవరు సభ్యులు లేరు కాబట్టి, క్యాండిడేట్స్ లేరు కాబట్టి మిగిలినటువంటి అభ్యర్థిని డిక్లేర్డ్ ఎలక్టెడ్ అంటారు. కావలసినటువంటి ఓట్లు వస్తేనేమో వాళ్ళని ఎలక్టెడ్ సభ్యులు అంటారు. కావలసిన వాటికి తక్కువ వచ్చి ఇంకెవరు లేనట్లయితే ఎలిమినేట్ చేయడానికి అప్పుడు డిక్లేర్డ్ ఎలక్టెడ్ అంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గ్రహించవలసినటువంటి 9 ఓట్లు అసలు ఎవరికి ప్రిఫర్ చేసినట్టు. ఈ 239 మంది వాళ్ళ పూర్తి ప్రాధాన్యత ఓట్లు ఎందుకంటే వారి 10 ఊర్లో ఉండేటువంటి వ్యత్యాసం వేసి ఉంటే, కాబట్టి ఓటు వేసేటువంటి వాళ్ళు అర్థం చేసుకొని ఓటేయాలి. అందుకనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళ అభ్యర్థులు కావచ్చు, ఓటర్స్ కావచ్చు, వాళ్ళు ప్రాధాన్యత దీంట్లో అందరికీ ఓటేసి ఈ ప్రభుత్వం ఓడించాలి. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి అభ్యర్థి ఎవరైతున్నారో వాళ్ళని చిట్ట దీంట్లో వేసి వాళ్ళకు చివరికి తోసేసి ఓట్లు వేసినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కేసీఆర్కి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతాం. కాబట్టి రకంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతున్నారో, బుద్ధిజీవులు ఎవరైతున్నారో వాళ్ళు అర్థం చేసుకొని ఓటేసి మరొకసారి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతున్నాను. ఫ్రెండ్స్, నా వైపు నుండి అంటే వాళ్ళకు సిస్టమ్ మీద నమ్మకం లేదు. నేను గెలవకపోతే ఎవరు గెలిస్తే మాకేంది అనేటువంటి అభ్యర్థం. కాబట్టి మిగతా వాళ్ళు ఓటుకు రాకుండా ఉన్నటువంటి వాళ్ళని మనం అనేటువంటిది లేదు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటిది ప్రముఖమైనటువంటిది. ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ ఉంది. ఆ ఓటు విలువను సద్వినియోగం చేసుకోవాలి.
కాబట్టి సద్వినియోగం చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ ఎందుకు పెట్టారు? మామూలుగా మిగతా ఎలక్షన్స్లో 16 ఓట్లు వచ్చినా గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మన బుద్ధిజీవులు కొంతమంది మాట్లాడుతుంటారు కదా, వీళ్ళు 20% ఓట్లతో గెలిచారు, 30% ఓట్లతో గెలిచారు, మిగతా 70 మంది వ్యతిరేకత ఉన్నారు అని అంటారు కదా. దాన్ని కట్టేలు చేయటం కొరకే ఈ యొక్క ప్రాసెస్. కాబట్టి ఎమ్మెల్సీగా గెలవలసినటువంటి అభ్యర్థి ఖచ్చితంగా 50% కంటే ఎక్కువ ఉండాలి. 50% కంటే ఎక్కువ ఎవరైతే ఓట్లు సాధిస్తారో, ఎవరికైతే ఓట్లు పడతాయో వాళ్ళు మాత్రమే సరి అయినటువంటి అభ్యర్థి అనేటువంటిది ఆలోచన. జనరల్ ఓటింగ్ ఇంట్లో జనరల్ ఓటర్స్లలో అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి అక్కడ ఈ ప్రాసెస్ తెలియదు. ఇక్కడ ఉన్నటువంటిది ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కాబట్టి ఈ యొక్క ప్రిఫరెన్షియల్ సిస్టమ్ అనేటువంటిది రాజ్యాంగం రాసినప్పుడే ఆ రకంగా పెట్టారు. కాబట్టి దీన్ని ఎవరైనా ఒక ఓటు వేయండి, మిగతా వాళ్ళకి ఏం అక్కర్లేదు, మీరు ఒకటేస్తే చాలు అని చెప్తున్నారు అని అంటే వారికి ఈ యొక్క సిస్టమ్ మీద అర్థమన్న కాకుండా ఉండాలి, లేకపోతే అజ్ఞానులైనా అయ్యి ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి. అర్థం కాకుండానైనా ఉండాలి, అజ్ఞానులైనా అయ్యి ఉండాలి. కాబట్టి నేను ఈరోజు మీడియా ద్వారా రాష్ట్రంలో ఉండేటువంటి ఓటర్స్ అందరికీ, ఎలిజిబుల్ ఓటర్స్ అందరికీ ఇది వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా ప్రచారం చేసి అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటట్టుగా చూడాలని చెప్పి, ముఖ్యంగా ఈ యొక్క అబద్ధాల, అవాస్తవాల, అవినీతి ప్రభుత్వానికి దెబ్బ కొట్టాలని అంటే ఈరోజు ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని వాళ్ళకి ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతూ, ఇంకా కొద్దిగా వివరణ కావాలంటే నేను మామూలుగా క్యాంపెయిన్లో పోయినప్పుడు చెప్తుంటాను, నీవెవరికైనా కమిట్ అయినట్లయితే, ఫస్ట్ ఓటు వేసినట్లయితే కనీసం సెకండ్ ఓటు వేయండి. మీరు సెకండ్ ఓటు మీ కాలనీ వాళ్ళు నిలబడ్డాడని చెప్పి సెకండ్ ఓటు కూడా కమిట్ అయితే థర్డ్ ఓటు వేయండి. థర్డ్ ఓటు మీ కులం వాడెవడో నిలబడ్డాని వానికి కమిట్ అయినానంటే ఫోర్త్ ఓటు వేయండి. ఫోర్త్ ఓటు కూడా మీరు నా క్లాస్మేట్ నిలబడ్డాడని కమిట్మెంట్ అయితే ఫిఫ్త్ ఓటు వేయండి. కానీ మా అభ్యర్థికి ఎదురుగా ఖాళీ పెట్టొద్దని చెప్పి నేను నా యొక్క ప్రచారంలో చెప్తుంటాను. కాబట్టి దీని యొక్క స్పిరిట్ని అర్థం చేసుకొని ఈ యొక్క ప్రిఫరెన్షియల్ ఓట్ ఏదైతుందో ఈ ప్రిఫరెన్షియల్ ఓట్లో అన్ని ప్రాధాన్యత ఓట్లు ఏది కూడా ఖాళీ పెట్టకుండా వేయాలని చెప్తూ, మరొకసారి ఒకటి వేస్తే ఒకటి ఇద్దరు ముగ్గురికి వేయొద్దు, ఒకరికే వేయాలి. జంప్ లేకుండా సీరియల్గా వేయాలి. సీరియల్ అంటే పైనుండి కాదు, మీ ఇష్టం ఉన్నటువంటి దీంట్లో మొదటి ప్రాధాన్యత ఓటు 2కి వేస్తే తర్వాత 30కి వేయచ్చు, తర్వాత 22కి వేయచ్చు, తర్వాత 1కి వేయచ్చు, ఏ రకంగానైనా వేయచ్చు. అన్ని సీరియల్ నెంబర్స్ వేయాలి. ఫ్రెండ్స్, నేను అందుకని మామూలుగా జిల్లాలో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ప్రెస్ రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అర్థం చేసుకుంటే వీళ్ళు ప్రాపర్గా రాస్తారు. వాళ్ళ ప్రజలకు ఏ రకంగా అర్థమవుతుందో చెప్పగలిగినటువంటి, కమ్యూనికేట్ చేయగలిగినటువంటి వారు మీడియా వాళ్ళు మాత్రమే అనేటువంటి ఆలోచనతో వీళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ తీర్చడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తుంటాను. ఇప్పుడు కూడా మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే చెప్తాను. మీరు మా ప్రకాష్ రెడ్డి గారికి చెప్పాను, 2014కి మా ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎసెన్షియల్ కమోడిటీస్ యొక్క రేట్స్, నిత్యావసర వస్తువుల యొక్క రేట్లు ఆ రోజు ప్రకటించబడినటువంటి పత్రికలో వచ్చినటువంటి రేట్స్ ఏంటివి, ఈనాడు కావచ్చు, హిందూ కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అదే పేపర్లలో ఈరోజు నిత్యావసర వస్తువుల యొక్క రేట్స్ తీసినట్లయితే మనకు కేంద్రంలో మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్స్ని ఏ రకంగా కంట్రోల్ చేసినారో అర్థమవుతుంది. పెట్రోలు ఒకటి అని అంటే గత ప్రభుత్వాలు ఈ పెట్రోల్ దీని మీద ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి
అది గల్ఫ్లో ఉండేటువంటి కంట్రీస్ కావచ్చు, ఇతరత దేశాలు కావచ్చు, వాటికి ఎంత అప్పు పెట్టిపోయినారు, ఆ యొక్క అప్పు ఏ రకంగా ఇప్పుడు ఉందా, తీర్చారా లేదా అనే ఈ అడిగే వాళ్ళు చెప్పితే అప్పుడు క్లారిటీ వస్తుంది. కాబట్టి ధరలు పెరిగినాయి అనేటువంటిది వాస్తవం కాదు. ఈ యొక్క పెట్రోలు డీజిల్కి సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క అవగాహన మనం అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజలను కోరుతున్నాను. ప్రజలకు అర్థమైంది, రాజకీయ నాయకులకు మాత్రం ఇంకా అర్థమైనా కానీ అర్థం కానట్టుగా దాని గురించి పదే పదే మాట్లాడుతున్నారు.